రోజే బహుళ పాడ్యమి తులారాశి వారికి ఈ రోజు నుండి మట్టిని పట్టుకున్న బంగారం కాబోతుంది. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి బహుళ పాడ్యము నుండి కూడా మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. అలానే తులారాశికి సంబంధించి ఈ సమయంలో ఆర్థిక పరంగా చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతాన్ని చేకూరుస్తాయని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక రంగాల వారీగా మన తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపారంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడం కంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారాలపైన మీరు దృష్టి పెట్టుకొని వాటిని అభివృద్ధి చేయడంపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. పార్ట్నర్ల మధ్య ఏవైనా వివాదాలు ఉన్న సామరస్యంగా మాట్లాడుకోవడం మంచిది. ఎక్కువగా వివాదానికి మీరు కాలు దువ్వినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న పార్ట్నర్షిప్లే మీకు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. నూతన పార్ట్నర్షిప్లు ఏర్పరచుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు అస్సలు ఫలించవు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఎంతో కాలంగా స్థలానికి సంబంధించిన వివాదాలు కానీ లేదా కోర్టుకు సంబంధించిన వివాదాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటన్నిటి నుండి ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మీకు అనుకూలమైన స్థలాలు లభించడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల్లో అభివృద్ధి అయితే దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా మీరు ఏవైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టులు డీళ్ళు ఉన్నాయో అవనేవి ఒకే అవ్వడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే వినబోతున్నారు. ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి ఎంతో కాలంగా ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి సమయంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. మీరు రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆశించిన రీతిలో ఉత్తీర్ణత సాధిస్తారు. అలానే ఎటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీలో మీరు చదవాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాటిలో మీకు ప్రవేశాలు లభిస్తాయి. తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన పాస్పోర్ట్, వీసా మొదలైన పత్రాలన్నీ కూడా సకాలంలో మంజూరు అవుతాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మీరు అనుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఈ సమయంలో మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నూతన ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలు అనేవి మీకు ఆర్థిక పరంగా చాలా ఎదురు దెబ్బ తీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఉంటూ నూతన ఉద్యోగాల కొరకు ప్రయత్నించుకోవడం మంచిది. అవతల ప్రదేశంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఉందనే భావన ఏర్పడితేనే మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడం మంచిది. లేకపోతే కుటుంబ పరంగానే ఆర్థిక పరంగానే సమస్యల భారం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం బాగా కలిసొస్తుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు సాధిస్తారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంచెం మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల నుండి అసహనం ఎక్కువగా వ్యక్తం అవుతూ ఉంటుంది. మీరు ఎంత చేసినప్పటికీ కూడా వారి యొక్క మీ త్యాగాలు కానీ లేదా మీరు పడ్డటువంటి శ్రమను గుర్తించకుండా ఎటువంటి విలువ లేకుండా మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రవర్తన వల్ల మీరు కొంచెం విసుగు చెందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మాసంలో కుటుంబ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండటం వల్ల మీరు మాట్లాడుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. సంతాన పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గత కొంతకాలం నుండి సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం ఇటువంటి వాటి వల్ల మీరు ఎంతో మానసికంగా దిగాలు చెంది ఉంటారు. ఈ సమయంలో సంతానంలో మార్పులు ఏర్పడతాయి. వారు మీ యొక్క మాట వినడం, మీ యొక్క ఆలోచన అర్థం చేసుకొని మీకు అనుగుణంగా నడుచుకోవడం జరుగుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మీరు ఏదైతే స్థిరాస్తి అనుకుంటారో అంతకన్నా రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కావలసిన వనరులు, ధనం మొదలైనవన్నీ కూడా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సమయంలో రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చి మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వారి నుండి వీలైనంత వరకు కూడా చాలా దూరంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రాజకీయస్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. అలానే రాజకీయ పరంగానే కాకుండా మీకున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు ఈ సమయంలో రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో ఆర్థిక పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేయడం జరుగుతుంది. ఆర్థిక పరంగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. బ్రోకర్ల ద్వారా వివాహ విషయాల్లో మోసాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వివాహ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు మంగళవారం రోజు నాగదేవత ఆరాధన చేసుకోవడం, అమ్మవారి పొట్టులో పాలు వేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సంతానానికి సంబంధించి త్వరలోనే శుభవార్తలు అయితే వింటారు. తులారాశి వారు నూతన వాహనాలు, అలానే స్థిరాస్తులు తరచూ కొనుగోలు చేస్తూ ఉంటారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.